హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్ నవంబర్ 5th అండ్ 6th. సో ఈ రోజుతో మనము డైలీ కరెంట్ అఫైర్స్లో పెండింగ్ లేకుండా చేసుకున్నాం. అక్టోబర్ 19 నుంచి 31 డిటిపి వర్షన్ మనకి పూర్తి అయింది. సో దాన్ని రేపు క్లాస్ చేస్తా, సింగిల్ వీడియో వస్తుంది. ఈ రోజు నుంచి నేను బోర్డు మీద చేద్దామని చెప్పేసి అనుకున్నా, బట్ కమ్బ్యాక్ వీడియో మంచి వీడియో అయి ఉండాలి. ఈరోజు అన్ని ఫ్యాక్ట్ బిట్సే ఉన్నాయి కాబట్టి ఈరోజు కూడా మనం యాప్లో కంటిన్యూ చేస్తున్నాం. రేపు ఒక మంచి ఆర్టికల్ తీసుకోవడం జరిగింది, అదే ఇండియా ఏఐ గవర్నెన్స్ గైడ్లైన్స్ అని చెప్పేసి సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ కిందికి వస్తుంది. సో గవర్నెన్స్ కిందికి వస్తుంది, పాలిటిక్ గవర్నెన్స్ కాదు, ఈ గవర్నెన్స్ అని చెప్పేసి మనకు సిలబస్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చాప్టర్ నెంబర్ 1లో ఉంది కదా. సో అది మనం రేపు డిస్కస్ చేద్దాం. ఈరోజు కొంచెం డిస్కస్ చేసి రేపు మరింత వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మనం కంపల్సరీ రేపటి నుంచి కరెంట్ అఫైర్స్ బోర్డు మీద చేసే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఎటువంటి ఆర్టికల్స్ అంతగా ఫేమస్ ఆర్టికల్స్ లేవండి. సో మనకి నవంబర్ 10th నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సు స్టార్ట్ చేయబోతున్నాము. ఏపీపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో అది సంపూర్ణంగా యూపీఎస్సి ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో, ఇన్ఫ్యాక్ట్ ఆ రెండు సిలబస్లు ఆల్మోస్ట్ సేమ్. ఏవో 1 or 2 చాప్టర్స్ యూపీఎస్సి లోపల ఎక్స్ట్రా ఉన్నాయి. యూపీఎస్సిలో లేనటువంటి 2-3 చాప్టర్లు ఎక్కువగా ఏపీపీఎస్సిలో ఉన్నాయి. అదేవిధంగా టీజీపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కావచ్చు, గ్రూప్ 2 జిఎస్ కావచ్చు, ఇప్పుడున్న సిలబస్ బట్టి చూస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ సిలబస్ ఏదైతే ఉందో, గ్రూప్ 2 సిలబస్ ఏదైతే ఉందో మీకు 20 నుంచి 25 మార్కులు తప్పనిసరిగా వస్తున్నాయి. ఎన్విరాన్మెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ కలుపుకుంటే అది మనం కంపల్సరీ కవర్ చేయడం జరుగుతుంది. ఇంకోటి, సిలబస్ కమిటీ రిపోర్ట్ అయితే ఇవ్వలేదు. బయట ఒక అంచనా ప్రకారము సైన్స్ అండ్ టెక్నాలజీ 50+ మార్క్స్ ఉండవచ్చు, ఒక అంచనా ప్రకారం మాత్రమే. దెర్ ఈజ్ నో గ్యారంటీ. నేను అది ఉంది అని చెప్పేసి చెప్పట్లేదు. ఉంది అని చెప్తే సమస్య ఏంటి అంటే లేనప్పుడు పెద్ద విపత్తు వస్తుంది మనకి. సో లేదని చెప్పేసి చెప్పినప్పుడు ఉంటే వచ్చే బాధ ఇక్కడ ఏమీ లేదు. సరే, మీకు 1299 కోర్సు 499K వస్తుంది. ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ అని చెప్పేసి అవి ఉంటాయి, అవి కాకుండా 499 రూపీస్కే వస్తుంది. అదేవిధంగా రేపటి నుంచి, వాస్తవంగా నిన్నటికి ఆఫర్ ముగిసింది. కొంతమంది అభ్యర్థన మేరకు, సో వాళ్ళు ఈ డిజిటల్ పేమెంట్స్ ఫెయిల్ కావడం కావచ్చు, లేదా అమౌంట్ అడ్జస్ట్మెంట్ కాకపోవడం కావచ్చు. 499 అనేది చిన్న అమౌంట్ అయినప్పటికీ కొంతమందికి అది పెద్ద అమౌంట్ అవుతుంది కంపల్సరీ. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంతమందికి పెద్ద అమౌంట్ అని చెప్పేసి అనిపిస్తుంది. కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొన్ని రిక్వెస్ట్ వచ్చినాయి కాబట్టి ఒక 20+ వచ్చినాయండి. ఈరోజు కూడా ఆఫర్ మనం పొడిగించడం. రేపటి నుంచి మాత్రం 1299 ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మళ్ళీ ఎప్పుడు ఆఫర్ ఉండదు, దగ్గరలో అయితే ఉండదు. ఉన్నా కూడా 30% ఉంటుంది. అది అన్ని కోర్సులకు మాదిరిగానే 30% ఉంటుంది. వ్యాలిడిటీ అప్ టు గ్రూప్ 2 ఎగ్జామ్. మీకు 1 year వ్యాలిడిటీ చూపిస్తుంది అక్కడ. 1 yearలో ఎగ్జామ్ జరగకుంటే నాకు మీరు రిసిప్ట్ సెండ్ చేస్తే మీకు ప్రైవేట్ కూపన్ సెండ్ చేస్తాను. సో మీరు దాన్ని ఈజీగా మరొక కొన్ని రోజుల పాటు యాక్సెస్ చేయవచ్చు క్లాసెస్ వచ్చేసి. రైట్, సిలబస్లో ఏమన్నా మార్పులు చేర్పులు ఉన్నట్లయితే ఇదే కోర్సులో ఎక్స్ట్రా డబ్బులు గుంజకుండా, సో ఎక్కువ 1 రూపీ తీసుకోకుండా సేమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్తో ఏమన్నా మార్పులు వస్తే ఆ మార్పులు కూడా ఇక్కడే బోధించబడును. మీకు డెమో వీడియో కోసం అయితే స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీ వీడియోస్ ఉన్నాయి. అవే క్లిష్టమైన అంశాలు. మీకున్న 5 చాప్టర్లు అవే క్లిష్టమైన అంశాలు. ఒక ఎస్ఐఎన్టీ ఫ్యాకల్టీని ఒకసారి అడగండి, ఎవరైతే మీరు స్టేట్లో ఫేమస్ అని చెప్పేసి అనుకుంటారో. ఇవి 3 చాలా క్లిష్టమైన అంశాలు. మిగతా అన్నీ కూడా చాలా విస్తృతంగా అధ్యయనం చేసినప్పటికీ అవి సబ్జెక్ట్ యొక్క డెప్త్ని ఎక్కువ కోరవు. ఇవి 3 మాత్రం డెప్త్ని కోరితే ఎక్కువ విశ్లేషణ అవసరం ఉంటుంది ఒక అభ్యర్థికి. సైంటిఫిక్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం వాటిని అవలీలగా చెప్పడం ఇంతకుముందే. సో మరింత మెరుగ్గా ఫుల్ కోర్సు కాబట్టి ప్రతి అంశాన్ని స్పృశిస్తూ డిస్కస్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్కి మళ్ళీ వేరే డబ్బులు, రివిజన్కి వేరే డబ్బులు, షార్ట్ నోట్స్కి అట్లా ఏమీ ఉండదు. కంప్లీట్గా సింగిల్ కోర్సులోనే అన్నీ వస్తాయండి. సరిపోయింది, ఇంకా మళ్ళీ వద్దు మనకు. ఇదే లాస్ట్ ఆఫర్, లాస్ట్ చెప్పడం కూడా మనకి.
సో నవంబర్ 5th అండి, మనం 6th డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు కరెంట్ అఫైర్స్ మనం అందుకున్నాం, మొత్తం మీద డేనైతే అందుకున్నాం. వరల్డ్ సునామీ అవేర్నెస్ డే అని చెప్పేసి పిలుస్తాం నవంబర్ 5th. థీమ్ ఏంటి అంటే బీ సునామీ రెడీ, అంటే సునామీకి మీరు రెడీగా ఉండాలి. ఇన్వెస్ట్ ఇన్ సునామీ ప్రిపేర్డ్నెస్, నువ్వు సునామీకి సిద్ధంగా ఉండడంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి, గ్రూప్ 2 అనేది ఇప్పట్లో లేకపోయినా, ఈ ఇయర్లో నోటిఫికేషన్ రాకపోయినా, మార్చ్ వరకు నోటిఫికేషన్ రాకపోయినా, సమ్మర్లో నోటిఫికేషన్ వచ్చిన, అక్టోబర్ నవంబర్ ఆ తర్వాత డిసెంబర్ లోపు ఎగ్జామ్స్ ఉన్న నెక్స్ట్ ఇయర్, సో ఇప్పటి నుంచి మనం ప్రిపేర్ అయితేనే గెట్ ఆన్ కాగలుగుతాము. ఇతరుల కంటే కొంచెం ముందు ఉంటాం మనం. నాది గ్యారంటీ అండి, మరీ హీనపక్షంలో దరిద్రం బాగా ఉంటే 70% అయితే మనం స్కోరు కంపల్సరీ కవర్ చేస్తాం మనం చెప్పే సబ్జెక్ట్ లోపల. అది అన్నిటికీ వర్తించదు. మీకు పాలిటీ లోపల 95% ప్లస్ కవర్ చేస్తాం. నేను చెప్పేది ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో 80% నా నమ్మకము. సరే దరిద్రం బాగా ఉంది మనకి అనుకున్నప్పుడు 70 అయితే కన్ఫర్మ్. 90% అనేది అది పాసిబిలిటీ కాదు. ఎకనామీ లోపల, సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల దేర్ ఆర్ సమ్ లిమిట్స్. నేను డైరెక్ట్ చెప్పేస్తా, ఏదైనా అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, నమ్మించాల్సిన అవసరం అంతకంటే ఎక్కువ లేదు. నిజాలు చెప్పుదాము, అట్లనే విశ్వసనీయత మనము తెచ్చుకున్నాము, అదే కంటిన్యూ చేస్తాం కూడా. సో ప్రిపేర్డ్నెస్గా ఉండని చెప్పేసి ఆ థీమ్ తీసుకున్నాము. పెద్ద థీమ్ ఏం కాదు, ఈజీగా గుర్తుంటుంది. మిగతా అన్నీ మరీ చిన్న చిన్న ఆర్టికల్స్ ఉన్నాయండి ఈరోజు వార్తల్లో. సో వరల్డ్ కోఆపరేటివ్ మానిటర్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ వచ్చింది. ఇది నేను పాలిటీ కింద డిస్కస్ చేస్తున్నా, లోకల్ బాడీస్ కిందకి వస్తా అని చెప్పేసి. సో ఈ రిపోర్ట్ని ఎవరు ఇస్తున్నారు అంటే ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ అని చెప్పేసి ఇస్తుంది. అయితే ఈ రిపోర్ట్కి ఎందుకు అంత ఫేమస్, ఎందుకు పాలిటీలో మనం రాయాలి అని చెప్పేసి అడిగితే, ఈసారి ప్రపంచంలో 1 and 2 ప్లేసెస్ అనేవి మన కోఆపరేటివ్ బాడీస్కి వచ్చినాయి. ఇండియాలో ఉన్న బాడీస్కి ఫస్ట్ 2 ర్యాంక్స్ కాబట్టి ఎస్ గుర్తుపెట్టుకోవాలి. కరెంట్ అఫైర్స్లో మనం స్కిప్ చేస్తామని చెప్పేసి భయంతో, బాధతోని నేను పాలిటీ సబ్జెక్ట్లో ఇంక్లూడ్ చేసిన. ఇదైతే మనం స్కిప్ చేయం సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ అయితే. సో ఫస్ట్ ర్యాంక్ గోస్ టు అమూల్, వెరీ ఫేమస్, గుజరాత్లో ఉంటుంది. సెకండ్ వచ్చేసి ఇఫ్కో అని చెప్పేసి పిలుస్తాం, ఇండియన్ ఫార్మర్ ఫెర్టిలైజర్స్ అని చెప్పేసి న్యూఢిల్లీ లోపల ఉంటుంది. ఇవి రెండు కూడా ఫస్ట్ ప్లేస్లో వచ్చినాయండి కోఆపరేటివ్ బాడీస్ మొత్తం చూసినట్లయితే. ఇది స్టేట్ లిస్ట్లో ఉంటుంది. మనం పాలిటీ వైపు వెళ్తే 97th అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి, సో దీని ప్రకారము ప్రాథమిక హక్కు సహకార సంఘాల ఏర్పాటు, దాంతోపాటు డిపిఎస్పిలో కూడా ఉంటుంది 43B అని చెప్పేసి, సహకార సంఘాల ఏర్పాటుకి ప్రభుత్వం పూనుకోవాలి. పౌరులకు ప్రాథమిక హక్కు ఉంది, ప్రభుత్వం అందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. డిపిఎస్పిలో ఉన్నది ఫండమెంటల్ రైట్స్లో కూడా మీకు కనిపిస్తుంది. సో ఎందుకు పాలిటీ అండి అంటే ఫస్ట్ 2 ర్యాంకులు మనకే కాబట్టి క్వశ్చన్ ఎక్కువసార్లు రావచ్చు. నువ్వు 1 year లోపు ఎగ్జామ్ రాసినా కూడా ప్రశ్న వస్తుందండి, మనకు వచ్చినాయి కాబట్టి. సో నెక్స్ట్ మనకి స్పేస్ అని చెప్పేసి ఉంది. సో అందులో ఫస్ట్ది సన్ క్యాచర్. ఇది గూగుల్ యొక్క ప్రాజెక్ట్ అండి, గూగుల్ యొక్క ప్రాజెక్ట్ ఇది. ఇందులో ఏముంటుందంటే అంతరిక్షం లోపల ఈ సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని AI డాటా సెంటర్స్ ఏర్పాటు చేయడమే సన్ క్యాచర్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. గూగుల్ యొక్క ప్రాజెక్ట్ ఇది, పెద్దగా డిస్కస్ చేయని అవసరం లేదు. దేర్ ఈజ్ నో నీడ్ టు ఎనీ PhD కోర్స్ దీని మీద. జస్ట్ ఏంటంటే ఈ స్పేస్ లోపల, అంతరిక్షం లోపల AI డాటా సెంటర్స్ని ఏర్పాటు చేస్తామంట, సోలార్ ఎనర్జీని ఉపయోగించుకొని ఏర్పాటు చేస్తామంట గూగుల్ యొక్క ప్రాజెక్టు. సింపుల్గా అంతే. ప్రాజెక్ట్ ఎవరిది, పర్పస్ ఏంటి. నెక్స్ట్ స్టార్ లింక్ మనం డిస్కస్ చేసినాం స్పేస్ కరెంట్ అఫైర్స్ 2024 అప్డేట్స్ లోపల. ఇంటర్నెట్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ అని చెప్పేసి పిలుస్తాం స్టార్ లింక్ అంటే. అమెజాన్కి ఒకటి ఉన్నది ఇటువంటిది. సో ఇది ఎలన్ మస్క్ది. అయితే ఈ స్టార్ లింక్తోని ఒప్పందం చేసుకున్న ఫస్ట్ రాష్ట్రము మహారాష్ట్ర అండి. సో మహారాష్ట్ర అని చెప్పేసి పిలుస్తాం. మీకు స్పేస్ టెక్నాలజీ లోపల డైలీ యూసేజ్, నిత్య ఉపయోగం అని చెప్పేసి ఒక సబ్ టాపిక్ మీకు ఇవ్వడం జరిగింది UPS ప్రిలిమ్స్ లోపల. అందులో పనికి వస్తుంది. శాటిలైట్ ఇంటర్నెట్ని స్టార్ లింక్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఒప్పందం చేసుకున్న ఫస్ట్ రాష్ట్రం అండి మహారాష్ట్ర అని చెప్పేసి. కాబట్టి వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. తర్వాత
ఇండియాస్ ఫస్ట్ సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ ప్లాంట్ అని చెప్పేసి భువనేశ్వర్లో ఉన్న ఇన్ఫో వ్యాలీలో మనం ఏర్పాటు చేసుకున్నాము. సో ఇది ఎవరు ఏర్పాటు చేసిందంటే సిలికాన్ కార్బైడ్ సెమీ ప్రైవేట్ లిమిటెడ్. సో మీకు సిలికాన్ కార్బైడ్ సెమీ కండక్టర్ ప్లాంట్ సంస్థ పేరు కూడా SIC ఉంది కాబట్టి ఈజీగా గుర్తుంటుంది. మీరు భువనేశ్వర్ అని చెప్పేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇండియా AI గవర్నెన్స్ గైడ్లైన్స్ అండి మన సిలబస్లో APPSలో ఫస్ట్ చాప్టర్లో ఉంది. TGPSC వాళ్ళకి సందేహం వస్తుంది, APPS సిలబస్ మనం చదవాలన్న టైం వృధా అని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ చాప్టర్లో స్పేస్ డిఫెన్స్ న్యూక్లియర్ టెక్నాలజీ అందరికీ ఒకటే. కొన్ని మనకు ఉండవు, కానీ GSలో కూడా మనకి ఇవన్నీ ఉన్నాయి కంపల్సరీ. అదే ఇంత డెప్త్గా అవసరం లేదు, నేను చెప్తాను కోర్సు లోపల. ఇది GS పర్పస్ అవసరం ఉంటుంది, GS కాని వాళ్ళకి ఇది అవసరం లేదు. నేను క్లాస్ స్టార్టింగ్లో చెప్తాను, అనవసరంగా చదివించను మన అభ్యర్థులని. నేను నష్టపోతా, మన అకాడమీ నుంచి ఒక జాబ్ కోల్పోతాం అనవసరంగా మెటీరియల్ చదివిపిస్తే. కాబట్టి సో నేను చెప్తాను, ఏవైతే మీకు GSలో అవసరం ఉందో చెప్తాను కంపల్సరీ, రైట్. బట్ UPSC సిలబస్ని ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే APPSC TGPSC సిలబస్ సేమ్ ఉంటుంది. వై? బికాస్ APPSC సిలబస్ మొత్తము UPSC సిలబస్ కాపీ కొట్టడం జరిగింది కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ విషయం లోపల. సో మొత్తం మీద ఇండియా AI గవర్నెన్స్ గైడ్లైన్స్ని ఇష్యూ చేసిందండి. వెరీ ఫేమస్ టాపిక్, మనం రేపు డిస్కస్ చేద్దాం దీని గురించి, ప్రతి హెడ్డింగ్ గురించి. ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం కరెంట్ అఫైర్స్ లోపల. 7 సూత్రాస్ అని చెప్పేసి ఎథికల్ అండ్ రెస్పాన్సిబుల్ AI కోసం పనిచేస్తాయి. అంటే ఈ ఇండియా యొక్క AI గవర్నెన్స్ యొక్క సూత్రాలు అని చెప్పేసి మొత్తం 7 ఉంటాయండి. సో 7ని మనం గుర్తుపెట్టుకోవాలి. నీతి ఆయోగ్ యొక్క 7 పిల్లర్స్ అని చెప్పేసి మొన్న గ్రూప్ 2 క్వశ్చన్ వచ్చింది TGPSC వాళ్ళకి. మనం డిస్కస్ చేస్తాం కరెంట్ అప్డేట్స్ ఎకనామీ లోపల. సో ఇప్పుడు చూస్తే ఇవేమో AI గవర్నెన్స్ యొక్క 7 సూత్రాస్ అని చెప్పేసి పిలుస్తాం. సో అంటే ఆ గవర్నెన్స్ అనేది ఈ 7 సూత్రాలకు లోబడి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. సో ట్రస్ట్ ఇన్ ద ఫౌండేషన్ అని చెప్పేసి ప్రజా యొక్క విశ్వాసం మనం తీసుకోవాలని చెప్పేసి ఫస్ట్ యొక్క సూత్ర. సెకండ్ది పీపుల్స్ ఫస్ట్, ప్రజా కేంద్రీకృతం ఉండాలి, ప్రజలను దృష్టిలో పెట్టుకొని నీ యొక్క పాలసీ ఉండాలి. ఇన్నోవేషన్ ఓవర్ రిస్ట్రెయింట్, అంటే నియంత్రణ కంటే నవకల్పనలకి ఎక్కువ అవకాశం కల్పించాలి. AIని కంట్రోల్ చేయాలి, బట్ దీనికంటే ఇన్నోవేషన్ ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పేసి. అంటే చిన్నపిల్లల్ని దండించడం కంటే కొత్త ఆలోచనల వైపు ఉరకలెత్తించాలని చెప్పేసి పిలుస్తాం. సో అటువంటిదే ఇదని చెప్పేసి అనుకోండి. ఫెయిర్నెస్ అండ్ ఈక్విటీ, ఫెయిర్నెస్గా ఉండాలి అంటే ఫెయిర్గా అర్థమవుతుంది మీకు. ఈక్విటీ అంటే అందరికీ అందుబాటులో సమానంగా అవకాశాలు కల్పించాలి. అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ, బాధ్యతాయుతమైన AI గవర్నెన్స్ చేపట్టాలి. మిస్యూజ్కి అవకాశం ఇవ్వద్దని చెప్పేసి పిలుస్తాం. అండర్స్టాండబుల్ బై డిజైన్, అది ఈజీగా అర్థమయ్యేలా ఉండాలి AI టెక్నాలజీ అనేది. సో సేఫ్టీ ఉండాలి, రెసిలెన్స్ ఉండాలి అండ్ సస్టైనబిలిటీ అని చెప్పేసి పిలుస్తాం. సో మొత్తం మీద ఈ 7లో 3 అంశాలు కామన్ ఉన్నాయండి. ఒకటి ఇన్నోవేషన్, గుర్తుపెట్టుకోండి. సేఫ్టీ ముఖ్యం, సేఫ్టీ. ట్రస్ట్ ముఖ్యం, సో ట్రస్ట్ అన్నదే. ఫెయిర్నెస్ అన్న కూడా అదే వస్తుంది. అకౌంటబిలిటీ ముఖ్యం. సో ఏంటంటే ముఖ్యం, ఇన్నోవేషన్ ముఖ్యం, అకౌంటబిలిటీ ముఖ్యం, సేఫ్టీ ముఖ్యం, అండర్స్టాండబుల్ ఉండాలి, తర్వాత పీపుల్ సెంట్రిక్గా ఉండాలని చెప్పేసి చెప్తున్నాము. ఇవన్నీ 7 సూత్రాస్ అని చెప్పేసి పిలుస్తాం. రేపు మరింత వివరంగా మనం డిస్కస్ చేద్దాం, వీటి గురించి హెడ్డింగ్ పెట్టుకొని డిస్కస్ చేద్దాం. 6 పిల్లర్స్ అండి, అంటే ఇందులో ఎటువంటి అంశాలు ఉండాలి. 7 సూత్రాస్, 6 పిల్లర్స్. ఇందులో 3 కేటగిరీస్ ఉన్నాయి. ఫస్ట్ ఏమో ఎనేబుల్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం, అందరికీ అందుబాటులో ఉండాలి, ఎనేబుల్ చేయాలి. అందులో 2 అంశాలు ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్, AIకి ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరమో అది అందుబాటులోకి తీసుకురావాలి. కెపాసిటీ బిల్డింగ్ అంటే ట్రైనింగ్ లాంటివి వస్తాయి అన్నట్టు, అంటే అందరికీ ఎనేబుల్ చేయాలి అనే అర్థం వచ్చేలా ఇది ఉన్నది అన్నట్టు. సెకండ్ది రెగ్యులేషన్, అంటే నియంత్రణ అని చెప్పేసి వస్తాయి. సో పాలసీ, రెగ్యులేషన్. దాంతోపాటు రిస్క్ మిటిగేషన్, అంటే ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు AI గవర్నెన్స్లో రిస్క్ మిటిగేషన్ మీన్స్ ఉపశమన చర్యలు కూడా చేపట్టాలి. ఓవర్సైట్ అంటే పర్యవేక్షణ అని చెప్పేసి వస్తుంది. అకౌంటబిలిటీ ఉండాలి, అంటే ఎవరైతే AI ఉపయోగిస్తున్నారో సో ఇన్స్టిట్యూషన్స్, ఆ సంస్థల పట్ల ఈ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, సో మినిస్ట్రీకి ఓవర్సైట్ ఉండాలి, మానిటరింగ్ చేయాలని చెప్పేసి తీసుకున్నాము. ఇవి 6 గుర్తుపెట్టుకోవాలి, 3 గుర్తుపెట్టుకోవాలి, 7 గుర్తుపెట్టుకోవాలి. ఎస్, ఇట్ ఈస్ ద
ఇంపార్టెంట్ క్వశ్చన్ అవర్ సైన్స్ అండ్ టెక్నాలజీ లోపల. నెక్స్ట్ యూఎన్ వాటర్ కన్వెన్షన్ అండి. సో దీన్ని ఆమోదించిన సౌత్ ఏషియా ఫస్ట్ కంట్రీ బంగ్లాదేశ్ అండి. వాట్ ఈస్ ద యూఎన్ వాటర్ కన్వెన్షన్ అంటే దీన్ని హెల్సింకి 1992 లోపల ఆమోదిస్తే 96లో అమల్లోకి వచ్చింది. అంటే ఈ నీటి వనరులను అందరూ స్థిరంగా ఉపయోగించుకోవాలని చెప్పేసి, అంతర్జాతీయ వివాదాలు ఉండొద్దు అని చెప్పేసి. ఈ ఒప్పందం ఇండియాకి ఇబ్బంది పెడుతుంది. వై? బికాస్ ఇండియా అనేది సరిహద్దు దేశాలతోని ఈ నీటి వివాదాల విషయంలో ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. బంగ్లాదేశ్కి మనకి నీటి ఒప్పందాలు ఉన్నాయి, వివాదాలు కూడా అంతేకంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ ఒప్పందం అనేది బంగ్లాదేశ్ యొక్క వివాదాలని అంతర్జాతీయ స్థాయి వేదిక మీదకి తీసుకొస్తుంది. ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ కాస్త బంగ్లాదేశ్ ప్లస్ యుఎన్ఓ వర్సెస్ ఇండియా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇండియాకి ఇది కొంచెం అభ్యంతరం అని చెప్పేసి చెప్పొచ్చు మనం. ఇండియా ఇంకా స్పందించలేదు, వేచి చూస్తుంది. బట్ హిందూ పేపర్లో స్పందించారు ఆల్రెడీ, ఇండియాకి ఇబ్బంది అని చెప్పేసి. డౌన్ టు ఎర్త్ లోపల ఉన్న ఆర్టికల్ మీకు షేర్ చేసిన. డౌన్ టు ఎర్త్ మనం ఫ్రీక్వెంట్లీ చదువుతూ ఉంటాం. వై? బికాస్ మనకి ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ అవసరం ఉంటుందంటే డౌన్ టు ఎర్త్ను చదవాల్సిందే కంపల్సరీ. డైలీ అవసరం లేదు, 3-4 డేస్కి ఒకసారి ఆర్టికల్స్ని ఒకసారి చూస్తే సరిపోతుంది. ఇది అందులో ఉన్న వచ్చినటువంటి ఒప్పందం అండి. సో గుర్తుపెట్టుకోవాలి, బంగ్లాదేశ్ యూఎన్ వాటర్ కన్వెన్షన్ని ఆమోదించడం దక్షిణాసియా దేశాల లోపల ఫస్ట్ది అండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ దేర్. సో ఈ అమెరికా ఎన్నికల లోపల చూస్తే జోహరాన్ మమ్దాని ఇండియా సంతతి, న్యూయార్క్ యొక్క నగర మేయరు, ఫస్ట్ ముస్లిం, ఫస్ట్ దక్షిణాసియా సంతతి, ఇండియా సంతతి. గజాలా హష్మి వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైనటువంటి మహిళ, ముస్లిమీమే, దాంతోపాటు సౌత్ ఏషియా సంతతి ఇండియా. అఫ్తాబ్ పురేవాల్ ఇతను సిన్సినాటి మేయర్ యొక్క రెండోసారి ఎన్నికైంది. ఇతను ఇంతకుముందు ఎన్నికైంది, ఇప్పుడు కూడా కానీ, బట్ ఇండియా సంతతి కాబట్టి 3 కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అవి. సంజయ్ గార్గ్ అంటే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ యొక్క డైరెక్టర్ జనరల్గా నియామకం పొందినటువంటి వ్యక్తి అన్నట్టు. తెలంగాణ వస్తే తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ అని చెప్పేసి మనం ఒక కంపెనీ యాక్ట్ కింద ఏర్పాటు చేసుకున్న సంస్థ. దీని లక్ష్యం ఏంటి అంటే 2035 నాటికి టాప్ 20 ఏఐ హబ్ లోపల తెలంగాణని నిలపాలట. ఇది ఒక లక్ష్యం మనం పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ విత్తన చట్టము ముసాయిదా డ్రాఫ్టింగ్ కమిటీ అధ్యక్షుడిగా గోపి పనిచేస్తున్నాడు. రాష్ట్ర వ్యవసాయం యొక్క సంచాలకుడు అని చెప్పేసి పిలుస్తాం. ఏపీ వాళ్ళకి ఒకటే ఉన్నదండి, గవర్నరు అబ్దుల్ నజీర్కి గౌరవ డాక్టరేట్ ఇచ్చినటువంటి సంస్థ పేరు కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ అండి. సో ఈరోజు స్కిప్ చేయాల్సిన అంశాలు ఇవన్నీ అవసరం లేదండి. ఈ అమెరికా సంతతి ఉన్నారు, ఇండియా సంతతి, అమెరికా నియామకాలు 3 గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. యూఎన్ వాటర్ కన్వెన్షన్ అవసరమే. సో ఇది కంపల్సరీ బై హార్ట్ చేయాల్సిందే గ్రూప్ 2 ఆశావాహులు అయితే. స్టార్ లింక్ కూడా అవసరమే, సన్ క్యాచర్ కూడా అవసరమే. ఇది కంపల్సరీ అవసరం ఉంటుంది 2 అని చెప్పేసి, ఆనంద్ అండ్ ఇఫ్కో అని చెప్పేసి. ఈ సునామీ ఒక్కటి అంత అవసరం లేదు. సో 499 ఈరోజు కంపల్సరీ ఎండ్ అవుతుంది. దయచేసి మళ్ళీ రేపు అడగొద్దండి. నేను 2 డేస్ ఇచ్చిన, 1 డే అని చెప్పేసి 2 డేస్ ఇచ్చిన. సో మీకు నా కష్టం మీకు కోర్సులో కనిపిస్తుంది. ఎస్ అంటే మనం పాలిటీ, ఎకనామీ, హిస్టరీ ఈక్వల్గా న్యాయం చేస్తాము. బట్ సైన్స్ అండ్ టెక్నాలజీ మై ఫేవరెట్ సబ్జెక్ట్ కాబట్టి ఇంకాస్త మెరుగ్గా మనం చేయవచ్చు. సో మనం లైవ్ క్లాసెస్ చేసే ప్రయత్నం చేద్దాం ఈ ఎస్ఎన్టీకి అయితే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకెవరన్నా మీ ఫ్రెండ్స్కి ఉన్నట్లయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. నేను ఎక్కువ అడగను, బట్ ఏపీపీఎస్సీ వాళ్ళకి సిలబస్లో 75 మార్క్స్ అండి, విలువైన 75 మార్క్స్ మన దగ్గరనే ఉంటున్నాయి. ఎకనామీ 75 మార్క్స్, సో పాలిటీ 75 మార్క్స్. సో అంటే మీకు ఆల్మోస్ట్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఏపీ హిస్టరీ మినహాయిస్తే మిగతా ఫుల్ కోర్స్ అయితే మన దగ్గరనే అందుబాటులో ఉంది. సో మీకు సింగిల్ ప్లాట్ఫామ్గా హనీజీఎస్ అకాడమీ అయితే ఏపీపీఎస్సీ వాళ్ళకి పనిచేస్తుంది. నా రాష్ట్రం ఏపీ కాకపోయినా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.